హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రీవెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే రిజల్ట్స్ అనేవి వచ్చాయి కనుక సో అందరూ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అనేది పెడుతూ ఉంటారు, బట్ రీవాల్యుయేషన్ అనేది ఉండదు. ఓకేనా, ఓన్లీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్. ఆల్రెడీ రీకౌంటింగ్ మీద అయితే వీడియో ఉంది, బట్ ఇక్కడ రీవెరిఫికేషన్. వాట్ ఈజ్ రీవెరిఫికేషన్? జనరల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే రీవెరిఫికేషన్ పెడుతూ ఉంటారు, బట్ రీవెరిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం చూడండి, క్వశ్చన్ నెంబర్స్ అలాగే మార్క్స్ తీసుకోండి. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 సో ఇలాగ అప్ టు ఓకేనా ఒక 25 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఈ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్కి మీకు వచ్చే ఆన్సర్స్ సపోజ్ ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 4, ఓకేనండి, ఇక్కడ 7, ఓకేనా, ఇక్కడ 7, ఇక్కడ 0. సో ఇలా వచ్చాయనుకోండి మీకు మార్క్స్. సపోజ్ ఈ మార్క్స్లో మీకు ఎన్ని వచ్చాయి? ఒక 50 మార్క్స్ వచ్చాయనుకోండి. మీకు జనరల్గా మీరు ఎక్కువ మార్క్స్ రావాలనుకున్నారు, బట్ మార్క్స్ అయితే తక్కువ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే రీవెరిఫికేషన్ పెట్టాలనుకున్నారు. ఓకేనా, మరి రీవెరిఫికేషన్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. రీవెరిఫికేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓన్లీ ఏ క్వశ్చన్ నెంబర్కి అయితే 0 మార్క్స్ వచ్చాయో వాటిని మాత్రం చూస్తారు. వాటిని చూసి ఓకేనా ఆన్సర్ని మరొకసారి వాల్యూ చేస్తారు, అంటే వెరిఫై చేస్తారు. ఈ ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళు వేసిన 0 మార్క్స్ ఓకేనా అది కరెక్టేనా కాదనే చెక్ చేస్తారు. ఇన్ కేసు ఇప్పుడు మీకు ఈ 0 మార్క్స్ ప్లేస్లో ఇక్కడ ఒక 2 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఒక 4 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఒక 7 మార్క్స్ వచ్చాయనుకోండి, అంటే ఇవన్నీ రైట్ రాశారు మీరు, వాళ్ళేమో రాంగ్ కొట్టేసి 0 మార్క్స్ వేసిస్తే ఇప్పుడు వీటికి ఎన్ని వచ్చాయి? 2+ ఓకేనండి 6+, ఓకేనండి 7, 13 మార్క్స్ అడిషనల్గా వచ్చాయి. ఈ 13 మార్క్స్ 50కి యాడ్ చేసి మీకు పంపిస్తారు. ఓకేనా, మీకు అట్ ద సేమ్ టైం పేపర్ కూడా మీకు వస్తుంది. పేపర్ కూడా మెయిల్లో మీకు పీడిఎఫ్ పంపిస్తారు. పీడిఎఫ్ అనేది మీ మెయిల్కి పంపిస్తారు. మెయిల్కి పంపించాక మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీరు ఏం రాశారు అనేది మీకు పీడిఎఫ్ వస్తుంది. ఓకే, సో అంతేగాని రీవెరిఫికేషన్లో ఇక్కడ మార్క్స్ వేసిన వాటిని మరొకసారి వాళ్ళు వాల్యుయేషన్ అయితే చెయ్యరు. ఓన్లీ దేన్నంటే 0 వచ్చిన ఏ క్వశ్చన్స్కి అయితే 0 వచ్చాయో సో వాటిని మాత్రమే వాళ్ళు మరొకసారి ఓకేనా, అంటే దట్ మీన్స్ కరెక్షన్ చేసి ఒక 0 వస్తే ఓకే ప్రాబ్లం లేదు, మార్క్స్ మాత్రం పెరిగితే మాత్రం మార్క్స్ వేసేసి మరి మీకు ఓకేనా బెనిఫిట్ అనేది వచ్చేటట్టు చేస్తారు. లేదంటే మాత్రం సేమ్ మార్క్స్ వస్తాయి. మీరు రాసిన పేపర్ కూడా మీకు పీడిఎఫ్ ఫామ్లో వస్తుంది. ఇది ఏంటి అంటే రీవెరిఫికేషన్ అండి. రీవెరిఫికేషన్కి మీకు 1300 రూపీస్ ఫీజు ఉన్నట్టుంది. ఓకేనా, ఒకసారి మీ కాలేజీలో కనుక్కోండి. సో కనుక్కుంటే ఇది రీవెరిఫికేషన్. ఆల్రెడీ రీకౌంటింగ్ అంటే